సాధారణంగా జబ్బొస్తే ఏమనుకుంటాం మనమంటే, ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటాడు. లేకపోతే ఈయనైతే మంచిగా ఇస్తాడు అని చెప్పేసి చాలామంది డాక్టర్లు వాళ్ళ పేర్లతోనే ఈ యొక్క పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం, చూస్తాం మనం. అయితే ఇదే అదనుగా భావించినటువంటి కొందరు డాక్టర్లు వాళ్ళు లేకున్నా హాస్పిటల్లో సదరు డాక్టర్ లేకున్నా వాళ్ళ ప్లేస్‌లో మరొక డాక్టర్‌ని పెట్టి రన్ చేస్తున్నటువంటి కొంతమంది ఆస్పత్రుల డాక్టర్ల తీరు కొంత విస్మయం కలిగిస్తుంది. మొత్తంగా అధికారుల పర్యవేక్షణ లేదా? లేక అధికారుల ఉన్నతాధికారుల అంటే గౌరవం లేదా? లేకపోతే వారి భయం లేదా? ఏది ఏమైతేనేమి ఒక హాస్పిటల్ నిర్వహించే పద్ధతి మాత్రం ఇక్కడ కరెక్ట్ లేదు అని తెలుస్తూ ఉంది. మిట్టపల్లి పట్టణంలోని అశోక్ రెడ్డి అనే హాస్పిటల్లో ఆయన అందుబాటులో లేకున్నప్పటికీ ఆయన ప్లేస్లో మరొక డాక్టర్ను పెట్టి ఇలా పేషెంట్లను చూస్తున్నటువంటి ఘటన జరిగింది. సో ఎందుకు సంబంధించినటువంటి మనం ఈ వార్త మనం చూసినట్లయితే ఇందులో చూసినట్లయితే అశోక్ రెడ్డి హాస్పిటల్ అని చెప్పి చూస్తూ ఉన్నాం. అయ్యప్ప గుడి దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన నిజామాబాద్ మిట్టపల్లి అని చెప్పేసి ఆ యొక్క ప్రిస్క్రిప్షన్ సంబంధించిన ఏదైతే డాక్టర్ సంబంధించినటువంటి ఆయన అతను మందు చిట్టీలు రాసిచ్చేది లేదా ఓపీ ఫీజు కింద రాసుకొని మనకు ఇచ్చే మొదటి పేజీకి సంబంధించినటువంటి దాంట్లో ఉండాల్సినటువంటి డాక్టరు అక్కడ ఆయన ఉండడం లేదు. చూస్తూ ఉన్నాం ఆ ప్లేస్లో వేరే డాక్టర్ని పెట్టి ఆ యొక్క హాస్పిటల్ రన్ చేస్తున్నట్టుగా మనం ఒక విచారణ అంటే ఒక సంఘటనలో బయటపడింది. మొత్తంగా హాస్పిటల్లో అశోక్ రెడ్డి ఉన్నారనే విషయం తెలుసుకొని ఒక పేషెంట్ వెళ్ళి చూడగా అక్కడ అశోక్ రెడ్డి లేడు. ఆ అశోక్ రెడ్డి స్థానంలో మరొక డాక్టరు ఉన్నట్టుగా చూసి మరి మీ పేరేంటి అని అడిగితే నా పేరు ఏదో ప్రవీణ్ అని చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తంగా మరి అశోక్ రెడ్డి ఉండాలి కదా, అశోక్ రెడ్డి లేడు, ఎక్కడ పోయిందంటే అశోక్ రెడ్డి లేడండి, వాళ్ళ అశోక్ రెడ్డి లేకపోవడంతో నేను వాళ్ళ బ్రదర్ నేను ఇక్కడ కూర్చున్నా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో డిఎంహెచ్ఓ అధికారులు మరి ఇక్కడ ఇంత జరుగుతున్నప్పటికీ ఆ అధికారులకు తెలియదా అంటే పాపం వాళ్ళకేం తెలుసు, ఎందుకంటే సరే సదరు హాస్పిటల్ నిర్వాహకుడు వాళ్ళు నిర్వహించుకుంటూ ఉంటారు అని చెప్పేసి కొంత చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు ఆ ఉన్నతాధికారులు. ఇదే అదనగా భావించినటువంటి ఆయన దాదాపుగా నెలలో చాలా సందర్భాలలో ఇట్లా అతను లేకున్నా వేరే వాళ్ళని పెట్టి యొక్క అశోక్ రెడ్డి స్థానంలోనే ఉన్న ఇంకో వేరే డాక్టర్ని పెట్టి ఆయనే ఉన్నట్టుగా పబ్లిక్ దగ్గర ఈ రకంగా ఓపీ చూపించుకునే ఈ యొక్క ఓపీ కోసం వచ్చినటువంటి మోసం చేస్తున్నట్టే కదా ఇది. సో మొత్తంగా ఇదే విషయం మీద మనం ఒకసారి ఇందుకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ గారిని ఒకసారి వివరణ అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఒక అశోక్ రెడ్డి హాస్పిటల్లో అశోక్ అనే డాక్టర్ లేకపోతే హాస్పిటల్లో అవసరమైతే డాక్టర్ లేడు అని చెప్పాల్సిన విషయం. ఇక ఏదైతే ఆ ప్రిస్క్రిప్షన్ ఉందో అశోక్ రెడ్డి కాకుండా ఆ యొక్క డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ డాక్టర్ ప్లేస్లో ఆయనకు సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్ లెటర్ ఇవ్వాల్సి ఉండగా అందుకు భిన్నంగా ఇక్కడ వేరే డాక్టర్ను కూర్చోబెట్టి వైద్యం చేసినటువంటి ఘటన డిఎంహెచ్ఓ గారిని ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం, మరి ఏమంటారో. సో మొత్తంగా ఓకే, డిఎంహెచ్ఓ మేడం గారు కొంత బిజీ ఉన్నారంట, మెసేజ్ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేబీ ఉంటే ప్రజావాణి కార్యక్రమంలో కనుక ఉంటే ఉండొచ్చు. ఓకే, సో మేడం ఇది ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మరి నిజంగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ హాస్పిటల్ స్థానంలో డాక్టర్ అశోక్ రెడ్డి ఉండి వైద్యం చేయాల్సి ఉండగా ఇక్కడ అశోక్ రెడ్డికి బదులు వేరే డాక్టర్ను పెట్టి ఈ యొక్క ఆసుపత్రిని రన్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఒకవేళ ప్రజలకు ఏం తెలుసండి, ఇక్కడ ఏదో డాక్టర్ ఉంటారు, ఎందుకంటే చాలామందికి అశోక్ రెడ్డి డాక్టరు కొద్దిమంది తెలియదు, కొంతమంది పేరుతో వెళ్తూ ఉంటారు. సో అట్లాంటి ప్రజల్ని ఇట్లా ఇబ్బందులు పెట్టాలంటే ఈ రకంగా ఓపీ అశోక్ రెడ్డి పేరు మీద వేరే డాక్టర్ చూడడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయం మేము మా టుడే న్యూస్ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. సో ప్రజలారా మీరు కూడా అంటే అక్కడ నిజానికి అక్కడ ఓపీ రాసేటప్పుడే ఆ యొక్క సిబ్బంది ఏదైతే వాళ్ళు చెప్పాల్సింది
ఇవాళ సార్ అందుబాటులో లేరండి, వేరే డాక్టర్ ఉన్నారు, సో మరి చూయించుకుంటారా అని అడగాల్సింది పోయి వాళ్ళు కూడా సరే అని చెప్పేసి మామ అని చెప్పేసి ఫీజు తీసుకొని లోపలికి పంపిస్తూ ఇట్లా ఆ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే వారిని చీటింగ్ చేస్తూ ఉన్నారు. సో ఈ విషయంలో ఈ ఘటన మెట్పల్లి పట్టణంలోని యొక్క ఈ ఆసుపత్రిలో అశోక్ రెడ్డి ఆసుపత్రిలో ఈ ఘటన జరగగా మరి దీని మీద వైద్య అధికారుల బృందం కావచ్చు లేదా సంబంధించినటువంటి ఈ వైద్య అధికారులకు సంఘం నాయకులు వాళ్ళు ఏం చేస్తారు, అట్లాగే మరి డిఎంహెచ్ఓ గారు ఏం చేస్తారో కూడా మనం వేచి చూడాల్సిందే. సో మొత్తంగా అధికారుల పర్యవేక్షణ లేకపోతే కాంపౌండర్లతో కూడా అవసరమైతే సాధారణ వ్యక్తులతో కూడా వీళ్ళు వైద్యం చేయించే స్థితికి వస్తారనడానికి ఎలాంటి సందేహం లేదు. డబ్బు ధన అర్జన ధ్యేయంగా ఇట్లా డాక్టర్లు తమ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టి ఈ యొక్క వైద్యం చేయించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ ఆసుపత్రి నిర్వాహకులకే తెలవాలా. సో ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇట్లా ప్రవర్తించినటువంటి ఈ రకమైన ఒక డాక్టర్ ప్లేస్లో మరో డాక్టర్ని పెట్టి రన్ చేసినటువంటి యాజమాన్యం మీద మరి ఆసుపత్రి మీద డిఎంహెచ్ఓ అధికారులు ఏ రకంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. మా ఈ కథనం కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అట్లాగే మీ యొక్క అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలపాలని కోరుతూ మా ఛానల్ మరోసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయాలని కూడా మా వ్యూవర్స్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.